బీటర్ విస్కర్ ఉంటుంది కదా, మనం ఎగ్ బీట్ చేసే విస్కర్తో దాంతో అయినా కలుపుకోవచ్చు, లమ్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. విసన్ కర్రతో కాదమ్మా, విస్కర్ అంటారు దాన్ని. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం సరికొత్త వంటకంతో వచ్చేసానండి. హోలీ స్పెషల్ వెజ్ కట్లెట్ అన్నమాట. మనం ఇదివరకు హోమ్ టూర్ చేసినప్పుడు శిరీషక్క అని మీకు ఇంట్రడ్యూస్ చేశాను. ఇప్పుడు శిరీషక్కే మనకి వెజ్ కట్లెట్ చేసి చూపిస్తారు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మనము. లెట్స్ గెట్ ఇంటు వీడియో. నమస్కారం అండి. ఈరోజు మీరు మాకు ఏ వంట చేసి చూపిపోతున్నారు? వెజ్ కట్లెట్ అమ్మ, పిల్లల స్నాక్స్ కోసం చేయబోతున్నాను. ఎంత టైం పడుతుంది అక్క? ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది. ఓకే, అంటే ఇది హెల్దీగా, అంటే డీప్ ఫ్రైలో చేయాలి అని చెప్తుంటారు. అంటే ఇది పిల్లలకి ఎంతవరకు హెల్దీ అంటారు? డీప్ ఫ్రై చేయాలి, కాకపోతే అన్ని కూరగాయలు వెజిటేబుల్స్ అన్ని ఉంటాయి కాబట్టి అది హెల్దీ అంటారు. ఓకే, ఒక్కొక్క రకం తింటారు, ఒక్కొక్క రకం తినరు. అన్ని ఏ ఇంట్లో ఉంటే అవి ఆ కూరగాయలతో చేసుకోవచ్చు. ఓకే, వెజ్ కట్లెట్ తయారు చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి: ఆలు ఉడకబెట్టి స్మాష్ చేసుకున్నాను, బ్రెడ్ పౌడరు, గరం మసాలా, కారము, సాల్ట్, జీలకర్ర పొడి, ఇది చాట్ మసాలా, వెల్లుల్లి, క్యారెట్, క్యాప్సికము, బీన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, చిల్లీ, ఆనియన్స్. ఇది మైదా పిండి. డీప్ ఫ్రైకి కావాల్సింది ఆయిల్ వేసుకుంటున్నాను. ఇవి వెల్లుల్లి చిన్న తరుక్కొని, ఆనియన్స్, ఇది ఒక ఆనియన్ అక్క. అది ఎన్ని వెల్లుల్లి? ఒక వెల్లుల్లి మొత్తం గడ్డ 5-6 అమ్మ, ఒక 5-6 రెబ్బలు. ఇది ఆనియన్ అయితే ఒకటి పూర్తిగా. చిల్లీ, పచ్చిమిర్చి ఒక రెండు. ఫ్లేమ్ అనేది మీడియంలో ఉండాలా, సిమ్లో ఉండాలి అక్క? మీడియంలోనే ఉండాలి. ఇది బాగా గోల్డెన్ కలర్ రావాలి. గోల్డెన్ అంత అన్ని కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి బీన్స్ వేసాను. ఎన్ని బీన్స్ అక్క? ఒక 3 బీన్స్ సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఓకే, ఇది క్యాప్సికమ్. ఓకే, హాఫ్ వేసాను. హాఫ్ క్యాప్సికమ్. ఇది కూడా చిన్న, అంటే అన్ని ఒకే సైజ్ లో తరుక్కోవాలి, అంతే కదా? ఇది క్యారెట్ తురుము. ఎన్ని క్యారెట్స్? 2 క్యారెట్స్. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ చెప్పినట్టు చేయండి, మీకు కూడా సేమ్ టేస్ట్ వస్తుంది. ఐ ప్రామిస్ యూ దట్. చూడండి అసలు ఎంత కలర్ఫుల్ గా ఉందో, మనకి ఇండియన్ ఫ్లాగ్ లాగా గ్రీన్, వైట్, ఆరెంజ్. ఎంత చాలా బాగుంది కలర్ఫుల్ గా. అంటే ఇప్పుడు మనకి హోలీ కాబట్టి హోలీ రోజు కలర్ఫుల్ రెసిపీ అనేది మనం చేస్తున్నాము. సో ఇవి బాగా మగ్గిపోవాలి. ఓకే, కొంచెం మగ్గాక మసాలాలు, కొత్తిమీర. ఓకే, మీరు ఎక్కడ నేర్చుకున్నారు అక్క ఇది? ఈ పిల్లలు ఫోన్ లో చూపించారు. ఫోన్ లో ఇన్ ద సెన్స్ అంటే యూట్యూబ్. ఓకే, ఒకసారి చేసి పెట్టాను. ఓకే, సాయంత్రం పూట బాగుంటుంది ఇది పిల్లలకి స్నాక్స్ లా స్కూల్ నుంచి రాగానే పెట్టడానికి. ఓకే, సాల్ట్ వేస్తున్నాను. అంటే ముందే వేయకూడదు అక్క సాల్ట్?
ఇప్పుడే అన్నీ వేయాలా? వేసుకున్నాక ఆహా. అంటే సాల్ట్ ఇస్తే కొంచెం తొందరగా మగ్గిపోతుంది కదా. ఒక 2 పచ్చిమిరపకాయలు సాల్ట్ వేస్తున్నాను. ఎంత వేసారు అక్క? 1 స్పూన్, 1 స్పూన్ వేసారు. ఓకే. ఒక 1/2 స్పూన్ కారం వేస్తున్నాను. ఏంటక్క? అంటే ఏదో మాట్లాడుతున్నారు కదా అక్క మీరు, అందుకని. కొంచెం పచ్చిమిర్చి వేసాయి కాబట్టి కొంచెం కారం వేసాను. ఓకే. ఇది జీలకర్ర పొడి ఎంత అక్క జీలకర్ర పొడి? 1 స్పూన్ చాలు. 1 స్పూన్, 1 టీ స్పూన్. ఇది చాట్ మసాలా, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఓకే. ఇది కొత్తిమీర, ఎంత? ఒక హాఫ్ కట్ట అక్క? ఒక అరకట్ట. అరకట్ట. ఇది ఆలు ఆలు mash ఉడకబెట్టి చేసి పెట్టుకున్నారు. ఉడకబెట్టి మ్యాష్ చేసి పెట్టుకున్నారు. ఎన్ని ఆలూస్? ఒక 4 ఓకే. చిన్నవి మీడియం సైజ్? మీడియం సైజ్ మీడియం సైజ్ ఆలూస్. ఓకే. ఇప్పుడు వేసేసుకోవచ్చా? ఇంకొంచెం మగ్గాల? వేసేసుకోవచ్చు. కొంచెం పసుపు వేస్తాను. పసుపు కూడా ఒక ఇంచుమించు ఒక 1/4 టీ స్పూన్ వేసారండి. ఆలు వేసారు. ఆలు వేసి బాగా మిక్స్ చేస్తున్నారు. అంటే అంతా కలిపేసాక బ్రెడ్ పౌడర్ వేసుకొని, బ్రెడ్ కూడా ఇందాక మిక్సీకి వేసి పెట్టుకున్నారు. అంటే పచ్చి బ్రెడ్ పచ్చిది టెన్షన్ అవసరం. ఓకే. అంటే ఆ ఎడ్జెస్ తీసేస్తే వైట్ అది కూడా తీలే అమ్మ, నార్మల్ గ్రైండ్ చేసేసారు. మామూలుగా ఎడ్జెస్ తీసేస్తుంటారు కదండి వైట్ కోసం, అట్లేం కాకుండా మొత్తం నార్మల్ బ్రెడ్ ఎలా ఉందో అలా యాస్టీస్ గ్రైండ్ చేసేసారు. ఇవన్నీ బ్రెడ్ స్లైసెస్ అక్క? ఇవే 9. ఒక 1/2 దీంట్లో వేసి ఇంకా 1/2 పక్కన పెట్టుకుంటాను. ఓకే. ఇది చల్లారాక రోల్స్ లాగా చేసుకోవాలి. ఓకే. అందులో పొయ్యి ఆఫ్ చేసుకుంటున్నాను. ఓకే. స్టవ్ ఆపేసాను. ఇప్పుడు మైదా తీసుకున్నాను ఒక చిన్న కప్పులో. కొంచెం లూజ్గా కలుపుకోవాలి. అంటే దోసపిండి లాగా? దోసపిండి లాగా ఉండలు కట్టుకున్నా. ఓకే. మీరు చేత్తో అలవాటు ఉంటే చేత్తో కలుపుకోవచ్చండి, లేదంటే బీటర్ విస్కర్ ఉంటుంది కదా మనం ఎగ్ బీట్ చేసే విస్కర్తో, దాంతో అయినా కలుపుకోవచ్చు. లమ్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. విసన్ కర్రతో కాదమ్మా, విస్కర్ అంటారు దాన్ని. ఇలా దోసపిండిలా కలుపుకోవాలి. ఇది కొంచెం చల్లారాక దీన్ని రోల్స్ లా చేసుకోవాలి. ఇట్లా రౌండ్గా చేసుకున్న తర్వాత సిలిండర్ షేప్లో మీకు ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకోవచ్చు. ఇక్కడ అక్క అయితే ఇంచుమించు మనకి ఓవెల్ షేప్లో చేస్తున్నారు. ఇది వచ్చి బ్రెడ్ పౌడర్ సగమే అందులో వేసాను. ఇది సగం. దాన్ని రోల్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ అయ్యాక రోల్ చేసుకొని వేసేస్తాం అంతే కదా అక్క? ఓకే. ఫస్ట్ మైదాతో రోల్ చేసి తర్వాత ఓకే ఫైన్. ఇలా చేసి ఇక్కడ పెట్టుకున్నాము. ఓకే.
ఇందులో మైదా పిండిలో రోల్ చేసి డిప్ చేసి బ్రెడ్ పౌడర్లో రోల్ చేయాలి. ప్రతి ఒక్కటి ఇలాగే రోల్ చేసి పెట్టుకోవాలి. అక్క మనము ఆయిల్ పెట్టే హీట్ అయిపోతుంది. మీరు ఇట్లా చేసే ముందు స్టార్ట్ చేసే ముందే మీరు కనుక ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసేసుకున్నారంటే సైమల్టేనియస్ గా మీరు ఇవన్నీ రోల్ చేసే లోపు అది హీట్ అయిపోతుంది అనమాట. మనకి టైం లేదు, ఫాస్ట్ గా అయిపోవాలి అన్నప్పుడు సైమల్టేనియస్ గా ఒక్కొక్కటి ఫాస్ట్ గా అయిపోవడానికి ఇలాంటివి టిప్స్ మాత్రం యూజ్ అవుతాయి అన్నమాట. మీకు తెలియదని కాదు చెప్తున్నాను. లేదు టైం ఉంది ఆరామ్సే చేసుకోవచ్చు అనుకుంటే వన్ బై వన్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువ ఏం చేస్తారంటే ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయి అన్నప్పుడు ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకుంటే ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది. సో అన్ని మైదాలో రోల్ చేసి పెట్టుకున్నాక మనం ఇట్లా మైదాలో రోల్ చేసి బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసి పెట్టుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇంకా డీప్ ఫ్రై కాయలు పోసుకుంటున్నాము. సో ఇప్పుడు ఆయిల్ పోసుకున్నామండి. ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక తీసి వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఇది లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. కంప్లీట్ గా లో సిమ్ లోనే పెట్టుకొని చేసుకోవాలి. చూడండి సిమ్ లోనే పెట్టుకొని చేసుకోవాలి. హైలో పెడితే ఏమవుతుందంటే కలర్ అయితే తొందరగా చేంజ్ అయిపోతుంది కానీ లోపల పచ్చి అలాగే ఉంటుంది అనమాట. అందుకని సిమ్ ఆర్ మీడియం మీ కన్వీనియన్స్ ని బట్టి పెట్టుకోండి. అది పిల్లలకి ఇదైతే బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే దీంట్లో వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి. విడిగా ఫ్రైస్ ఏమన్నా కూరగాయలతో వెజిటేబుల్ ఫ్రైస్ ఏమన్నా తినమంటే చాలా మంది పిల్లలు తినరు అనమాట. ఇదేంటంటే ది బెస్ట్ పాసిబుల్ వే అన్నట్టు అనమాట. మనకి టేస్టీగా ఉంటుంది కాబట్టి డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి పిల్లలు బాగా తినేస్తారు. అన్నీ వేసాక అక్కేం చేశారంటే మీడియం ఫ్లేమ్లో పెట్టారనమాట. అంటే మనకి కుకింగ్లో ది బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మాత్రం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవడమే. ఇవి 1 నిమిషం ఉన్న తర్వాత తిప్పుకోవాలి. ఈ గోల్డ్ కలర్ వచ్చిందాక ఎంత టైం పడుతుంది అక్క సుమారుగా గోల్డెన్ బ్రౌన్ రావడానికి? ఒక 10 మినిట్స్ పడుతుంది మీడియం ఫ్లేమ్ మీద. మీరు మామూలుగా హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అక్క? పిల్లలు స్కూల్లో సెలబ్రేట్ చేస్తారు. నిన్ననే చేసేసారు అక్క, ఇవాళ హాలిడే కాబట్టి చేసుకొచ్చారు. చిన్న పాప అంతా డ్రెస్ పాడు చేసుకొని వచ్చిందా? యూనిఫామా నార్మల్ డ్రెస్? సివిల్ డ్రెస్. జుట్టుకి మొత్తం అంతా ఈరోజు మేమంతా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాము. అందుకే ఇప్పుడు వంటకంలో కూడా హోలీ కలర్స్ అన్ని చేశారు. ఓకే. మీకు బ్యాక్గ్రౌండ్ వచ్చే వాయిస్లు కెమెరా ముందుకు రారండి, మాటలు మాత్రమే వినిపిస్తాయి. వాళ్ళలో భార్గవి అనే పీక్స్ అనమాట. ఇంచుమించు బ్రహ్మానందం గారికి చెల్లెలని చెప్పొచ్చు. ఎప్పుడో ఆవిడ్ని కూడా మన ఛానల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను నేను. పంచులు మామూలుగా ఉండవు అనమాట, వేరే లెవెల్. అది తగ్గేదేలా అంటుంది భార్గవి ఎంతసేపు, మామూలు కాదనమాట. ఏం చెప్పు భార్గవి? చెప్పు, ఏం చెప్పాలనుకున్నా చెప్పు. ఆఫ్ కెమెరానే కదా, కనిపించడం లేదు కదా, ఆన్ కెమెరా కనిపించడం లేదు కదా. అదే చెప్పు, మాటలు వినిపించాలనే చెప్పమంటున్నా. వద్దా? గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడానికి ఇంకా 10 నిమిషాలు పడుతుందండి. ఇంతలోపు మీన్ వైల్ ఏంటి అంటే హోలీ అనేది ఎందుకు జరుపుకుంటారు అంటే హోలిక అనే రాక్షసిని బట్టి మనం హోలీ అనేది జరుపుకుంటాం అన్నమాట. వధించడం అనేది ఆ రోజు జరుగుతుంది కాబట్టి. అంటే ఒక చిన్న స్టోరీ ఏంటి అంటే ప్రహ్లాదుడు అనే అతన్ని హోలికకి చంపమని ఆర్డర్స్ వచ్చాయండి హిరణ్యకశిపుడు వల్ల. హిరణ్యకశిపుడు కొడుకే ప్రహ్లాదుడు, మనకి తెలిసిన సంగతి అది. సో ఆయనే చెప్తాడనమాట నా కొడుకుని చంపమని హోలికతోటి. హోలికకి ఏంటి అంటే నిప్పు ద్వారా చావు అనేది రాదనమాట. సో ఆయన్ని ప్రహ్లాదుడిని పట్టుకొని హోలిక నిప్పుల్లోకి దూకేమని చెప్పి హిరణ్యకశిపుడు చెప్తాడు. సో అది అలా ఆవిడ అలాగే చేస్తుంది అనమాట. కానీ ఇక్కడ విచిత్రం ఏంటి అంటే విష్ణుమాయ వల్ల హోలిక చనిపోతుంది, ప్రహ్లాదుడు బతుకుతాడు. అదే విష్ణుమాయ. ఎందుకంటే ప్రహ్లాదుడు అనే అతను మహావిష్ణు భక్తుడు కాబట్టి విష్ణువే ఇక్కడ కాపాడడం జరిగింది. సో ఈ అకేషన్ మీద హిందూస్
హిందూస్ లో ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ అనే దీంతో హిందూ ఫెస్టివల్ హోలీ అనేది మనం జరుపుకుంటాం. అంటే హోలికని వధించడం జరుగుతుంది కాబట్టి ది నేమ్ డిరైవ్డ్ ఫ్రమ్ హోలిక ఇస్ హోలీ అన్నమాట మనకి. సో దాన్ని మనం హోలీగా జరుపుకుంటాం, దాన్ని మనం ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ గా చెప్పుకుంటాం. ఎందుకంటే చాలా కలర్ఫుల్ గా ఉంటుంది, రంగులు పూసుకొని జరుపుకుంటాం కాబట్టి. అలాగే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటే దివాళీ. దాని తర్వాత ది నెక్స్ట్ పెద్ద పండుగ ఏదన్నా ఉంది అంటే హిందూస్ కి సంబంధించి దాన్ని హోలీగా వర్ణిస్తారనమాట. అంటే త్రూ అవుట్ ఇండియా ఇది జరుపుకుంటుంది. అంటే స్పెసిఫిక్ గా మనకి కొన్ని ఫెస్టివల్స్ సౌత్ ఇండియాలో మాత్రమే ఉంటాయి. బట్ ఇక్కడ విచిత్రం ఏంటి అంటే సౌత్ ఇండియా కన్నా కూడా హోలీని నార్త్ ఇండియాలో ఇంకా ఎక్కువగా సెలబ్రేట్ చేస్తారనమాట, ఇంకా ఎక్కువ కలర్ఫుల్ గా చేస్తారు. ఇక్కడ ఏంటి అంటే ఈవెన్ మనకి ఇక్కడ బాగా నన్నెత్తి చరకాల దాకా రంగులు పూసుకొని ఇంటికి వస్తే తిడతారు, బట్ అక్కడ తిట్టడం అనేది జరగదు. వాళ్ళు అక్కడ పెద్ద చిన్న వయసుతో భేదభావాలు లేకుండా 60 ఏళ్ల నుంచి 6 ఏళ్ల పిల్లల వరకు కూడా అక్కడ హోలీ అనేది చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకో జస్ట్ మీకు హోలీ కాబట్టి, హోలీ అకేషన్ తో మనం చేస్తున్నాం కాబట్టి చెప్పాలి అనిపించింది. సో మన వ్యూవర్స్ తో షేర్ చేసుకున్నాను. సో ఇక్కడ మీన్ వైల్ ఇదైతే అయిపోతూ ఉంది, ఆల్మోస్ట్ అలా అయిపోవచ్చింది. ఇంకా తీసేయడమే, కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంది మంచిగా. ఇంకా ఇంకా తీసేద్దామా? ఓకే. ఏం బర్గవి రెప్పాకుండా చూస్తున్నావు? తిందులే ఆగు, పెడతాం. ఆయిల్ కూడా ఏమి పీల్చుకోదు, చాలా తక్కువ ఆయిలే పీల్చుకుంటుంది. సో మీకు పాసిబిలిటీ ఉంటే ఇలాంటివి కాకుండా గ్రిల్స్ మాదిరి ఉంటాయి కదండి దేవడానికి, అలాంటివి తీసుకుంటే మీకు ఇంకొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. అంటే వీళ్ళకంటే ఫస్ట్ నుంచి ఇది అలవాటు కాబట్టి ఎవరు అలవాటుకు తగ్గట్టు వాళ్ళు చేస్తారు. రెడీ అయిపోయాయి. ఓకే. సో ఇవి వేడిగా బాగుంటాయా చల్లగా బాగుంటాయా? వేడిగా బాగుంటాయి. టమాటో కెచప్ తోటి సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. సో మనకి ఇది టేస్ట్ చేసి చెప్పడానికి ఒక ముఖ్య అతిథిని నేను మన ఛానల్లోకి ఇప్పుడు ఇన్వైట్ చేస్తానండి. సో చూసారు కదండి, మన వెజ్ కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఇంకా తినేద్దాము. సో చూసారు కదండి, వేడి వెజ్ కట్లెట్ ఇప్పుడు మన స్పెషల్ గెస్ట్కి ఇచ్చి ఎలా ఉంది అనేది మనం కనుక్కొని చెప్దాము. బట్ నేను చెప్తున్నాను కదండి, ఇక్కడ అరోమా అయితే ఆసమ్గా ఉందన్నమాట. దాని అరోమాని బట్టి చెప్పేయచ్చు మనకి ఎంత టేస్టీగా ఉంది అనేది. ఎట్ ది సేమ్ టైం మన గెస్ట్కి కూడా టేస్ట్ చేయించి చెప్దాం ఎలా ఉంది అనేది. టేస్ట్ చూసి చెప్పండి ఆంటీ ఎలా ఉంది అనేది. అన్ని చాలా పెట్టేసరే, టేస్ట్ మీకు కావాలంటే చాలా తినొచ్చు, మీకు ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు. థ్యాంక్ యూ. మీ ప్రేమకి ఆకలి ఏదాకా తినొచ్చు అంటావా? కామెడీ ఏం చదువుతున్నాడా? అవును, నిజంగా చూసేదానికి చాలా బాగున్నాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంటే అన్ని వెజిటబుల్స్ దీనిలో మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి పిల్లలకి చాలా మంచిది, హెల్త్కి పోషక విలువలు బాగా వస్తాయి. ఇలా ఇష్టంగా తింటారు కాబట్టి మనం అప్పుడప్పుడు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా అన్ని కూరగాయలు ఉంటుంది. చాలా బాగుంది నాన్న. శిరీష చాలా గ్రేట్. థ్యాంక్ యూ మేడం. పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు. చాలా బాగుంది, చాలా బాగుంది నిజంగా. నాకు అన్ని తినాలనిపిస్తుంది. ఇప్పుడు తిన్నా అనుకున్నాను, ఇప్పుడు అన్ని తినేయచ్చు ఈజీగా. ఓకేనా? సరే, భాగ్యవేని అమ్మాయి అక్కడ ఒకటి అడుగుతుంది నన్ను, ఇస్తాను కావాలి అంటే ఫ్రేమ్ లోకి రావాలి. ఫ్రేమ్ లోకి రాకపోతే ఇవ్వం. అవునా? చాలా బాగుంది. అందరూ ఒకసారి మళ్ళీ ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నిజంగా చాలా బాగుంది. తిన్న తర్వాత ఇంకా టేస్ట్ బాగా తెలుస్తుంది. థ్యాంక్స్ శిరీష, చాలా బాగా చేసావు వంట. చేతు నువ్వు చాలా వేడిగా ఉందండి. ఆలు ఫ్లేవరు, వెజిటేబుల్స్ ఫ్లేవరు, ఉప్పు కారం కరెక్ట్ సరిపోయిందండి. అందులో సాస్తో పర్ఫెక్ట్గా ఉందన్నమాట. యాజ్ ఇట్ ఈజ్
అక్క చెప్పిన కొలతలతోనే చేయండి. మీరు ఖచ్చితంగా డెలీషియస్ వెజ్ కట్లెట్ అయితే ఖచ్చితంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు హాయిగా, బయటకు వెళ్ళకుండా. సో గైస్, మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దిస్ ఈస్ కేసీ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. లెట్ దేర్ బి పీస్ అండ్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ చైతన్య. మన ప్రేక్షకులందరికీ మరొకసారి హోలీ శుభాకాంక్షలు. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ.